అందరికీ నమస్కారం. నేను మీ బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గం డాక్టర్ సైదుల్ యాదవ్. ఈరోజు సాయంత్రం 5 గంటలకి ఎన్నికల ప్రచారాలు ముగిస్తున్న తరుణంలో అందరికి కూడా ఓటర్ మహాశయులందరికీ కూడా మాచర్ల నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ కూడా విన్నవించి చెప్తున్నాను. ఒకసారి వినండి, ఒకసారి గమనించండి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పంపిణీలు అది ఇరువైపులా ఎవరిచ్చినా తీసుకోండి, కాదనకండి. ఓటు మాత్రం బహుజన్ సమాజ్ పార్టీకి వేయండి. ఎందుకంటే ఆ డబ్బులేమి వాళ్ళు సొంతంగా సంపాదించుకునేం కావు. అవన్నీ కూడా మన జనాభా వాటా శాతం రావాల్సినటువంటి మన నిధులను దొంగిలించినటువంటి డబ్బు మాత్రం ఇది మన డబ్బే. మేము డబ్బు తీసుకున్నామే అని చెప్పేసి, లేకుంటే మేము మాకు అది ఇప్పించారు ఇది ఇప్పించారు అని చెప్పేసి మీరు ఎవరు ధైర్యపడాల్సిన లేదు, ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ నీ ఓటు మాత్రం నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని బ్రతికించేటట్టుగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలియపరచుకున్నాను. జై భీమ్, జై భారత్. మాచర్ల నియోజకవర్గంలో అత్యంత ప్రజాదరణ కలిగిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంకటరామరెడ్డి మాచర్ల నియోజకవర్గంలోని ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకులు. ప్రజలంటే ప్రేమాభిమానాలతో ఉండే నాయకులు కాబట్టే పల్నాడు ప్రజలు చిరకాల కోరిక వరికపుడిశాల ప్రాజెక్టుకు పారిశ్ర అనుమతులు, అదేవిధంగా కేంద్ర అనుమతులు రావడం అనేది 90% పూర్తయింది. మాచర్ల పట్టణానికి బొగ్గవాగు నుంచి మరియు నెహ్రూ నగర్కి మంచినీరు అందించడానికి 86 కోట్లతో ప్రభుత్వం టెండర్ కూడా పిలవడం, అదేవిధంగా శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అందుకే ప్రజలందరూ ప్రేమ అభిమానాలతో నిరాంజనం తెలుపుతున్నారు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి. ఆయన ఎక్కడ బహిరంగ సభలు పెట్టినా, భారీ సంఖ్యలో ర్యాలీలు పెట్టినా వేలాదిగా తరలి వస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాచర్ల 4వ వార్డు కౌన్సిలర్ మీ రామిశెట్టి వెంకటేశ్వర్లు ప్రార్థిస్తున్నారు. మాచర్ల రైల్వే గేట్ వద్ద ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరిగి మాచర్ల పట్టణంలో ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. మాచర్ల నుండి నరసరావుపేట వరకు జాతీయ రహదారి నిర్మాణం మరియు కారంపూడి వద్ద బైపాస్ నిర్మాణం జరిగి కారంపూడి ట్రాఫిక్ కష్టాలు తీరాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుగా మన గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన. మాచర్ల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే గుమ్మడి కోటేశ్వర యాదవ్ గారి బీరువా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రార్థన.